ప్రజాప్రతినిధులను విస్మరించడం అధికారులకు సరైన పద్ధతి కాదని కురిచేడు మండల జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఈరోజు కురిచేడు మండల సర్వసభ్య సమావేశం, మండల పరిషత్ సమావేశ మందిరం నందు ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకుండా అధికారులు విస్మరించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నా ఏ ఒక్క ప్రజాప్రతినిధికి సమాచారం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. వెంటనే అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. సమస్యలు వినడానికి అధికారులే లేనప్పుడు చర్చించి ఏమి ప్రయోజనమని తెలిపారు. సర్పంచులు అయితే వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకు వచ్చిన గ్రాంట్ని ఖర్చు చేయకుండా నడుపుకోవడం ఎంతవరకు సంబంధించింది. గ్రామంలో సర్పంచ్ దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దానికి ఈ అధికారులు సహకరించడం లేనందువల్ల గ్రామాల వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరగడం ఉండిపడే. ప్రతి సర్పంచ్ కూడా ఆ గ్రామానికి ఎంతో కొంత పని చేయాలనే అర్థంతో గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్ని వీళ్ళు ఖర్చు చేయకుండా ఆర్గ్యుమెంట్గా ఏం చేయాలో మాకైతే అర్థం కాలేదు. ఎక్కడైనా మారి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారులు వారి యొక్క చెప్పిన సమస్యల్ని విని పరిష్కరించవలసిందిగా అధికారులు కోరుకుంటున్నాం. ఇవాళ మండలంలో రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన మండలంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధిని కానీ మా పలానా రెవెన్యూలో ఇలా సదస్సు జరుగుతుంది అని ఏ ఒక్క ప్రజాప్రతినిధి చెప్పిన దాఖలు ఏమని నేను అనుకుంటున్నాను. ఎవరు చెప్పుకున్నారో మీకు సర్పంచ్గా చెప్తున్నారు. ఎందుకు ఇట్లా ఏ సర్పంచ్ సమస్య చెప్పడానికి అదుపు కాదా, ఎంపీటీసీ అదుపు కాదా, జడ్పీటీసీ అదుపు కాదా? వీళ్ళందరూ ప్రజలను ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే. ఇలా ఎక్కడి నుంచి ఊటుపడ్డ వ్యక్తులు కాదు. ఇలా చెప్పేదానికి అంత ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళ అధికారులు సందర్భాలు మనం అందరం కూడా చూస్తాము. కానీ ఇవాళ ఈ సందర్భాన్ని కూడా మార్చుకొని ప్రజాప్రతినిధుల్ని అనుకూలంగా పెట్టుకొని వారి యొక్క రిప్రజెంటేషన్ కూడా తీసుకొని ప్రజలకు చేరువు కావాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రం వాళ్ళ సమస్యలే చెప్పరు, సమస్యకి పరిష్కారాన్ని ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతుంది మాకైతే ఇప్పుడైనా మాట్లాడుకొని ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ యొక్క చెప్పే సమస్యల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నారు.